దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆయా స్థలాలలో ప్రాంతాలలో ప్రభు పరిచయార్థమై వెళ్ళి మరొకసారి ఈ రీతిగా మనము దేవుడిని కలిసి ఆరాధించే ఈ స్థలానికి దేవుడు క్షేమంగా నడిపించినందుకు దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాని వందనాలు. అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, అతి శ్రేష్ఠుడవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతింపదగిన నామం తండ్రి. అల్పులమ యోగ్యులం మస్తుతులు అంగీకరించండి. జరగబోతున్న ప్రార్థన అంతటి మీద మీ అభిషేకమును కుమ్మరించండి. పరలోకపు శక్తి ఈ స్థలంలోనికి దిగివచ్చునుగా ప్రార్థన చేస్తున్నాం. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నీ యొక్క ప్రచండమైనటువంటి పరలోక ప్రత్యక్షతను మీరు మాకు బయలుపరచండి. నీ వాక్యము శక్తి కలది. ఆయా మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ నేను మీలో ఉండి మాట్లాడతాను. ఆ స్థలం ముందు ఏమి చెప్పవలేనో నేను మీకు అప్పుడే తెలియజేస్తాను. సెలవిచ్చిన దేవుడు దిగిరండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కిపిస్తారు వారి మధ్యలో ఉంటాను. సెలవిచ్చిన తండ్రివి మా మధ్యలో ఉన్నావు. మేము నమ్ముతున్నాం మీ అద్భుత కార్యం జరిగించి ముందునగా సమయాన్ని అంతా కూడా మీ చిత్తానుసారం నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. టూ నాట్ 3 సాంగ్ పాడదాం. సత్యదయ వాచనలో 203. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి దారి తొలగి తీరము చేర ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, శ్రమల పాలైతి
సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రీకరుణాన శివను మోసి శ్రీకరుణాన సిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా విరిగి నలిగిన నా హృదయాన్ని నీకే సింహాసనం విరిగి నలిగిన నా హృదయాన్ని నీకే సింహాసనం శ్రీమంతుడానా శాలేము రాజా శ్రీమంతుడానా శాలేము రాజా శ్రీమంతుడా శాలేము రాజా బ్రతికెద నీకు చావైనా లాభమే బ్రతికెద నీకోసమే చావైనా లాభమే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా 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 శ్రీమంతుడానా శాలేము రాజా శ్రీమంతుడానా శాలేము రాజా
కోసమే చావైనా లాభమే బ్రతికెదనీ కోసమే చావైనా యేసయ్యా 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 నేనెటు పోగల దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా నా దేవా థ్యాంక్ యూ జీసస్. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడదామని చాలా రోజులకు అనుకుంటున్నది, కానీ ఆ పాట గుర్తుకొస్తుంది. అది ఉన్నటువంటి సమస్య. ఆ పాత పాటల పుస్తకంలో అయితే ఇటు సైడ్ ఉంటుందని తెలుసు, కానీ జబల్పూర్ పోయినప్పుడు ఆ పాట హిందీలో పాడినాడ. తెలుగులో ఉంటుంది అది, మనం కూడా చాలాసార్లు పాడినాము. అదేమో పాట ఉన్నది. దేవునికి స్తోత్రం. సరే, ఏదైనా వేరేది వాడదామా? అది దొరికినప్పుడు అది వాడదాం. అది మంచి రాగం ఉంటుంది ఆ పాట. అది ఒక వెరైటీ ఆనందం ఆ యొక్క రాగం పాటలు. అది దొరికినప్పుడు రేపటికల్లా పాట వెతుకుతాను నేను మళ్ళీ ఆ బుక్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనరల్ సాంగే అది. దేంట్లో ఎక్కడ పొందుపరిచారో మనకు తెలియదు. తెలుగు పాట కానీ హిందీ పాట కాదు, తెలుగు పాటనే అక్కడ హిందీలో పాడారు. అది దేవునికి స్తోత్రం. సిలువే నా శరణు, చట్టి భానుమూర్తి గారు రాసినటువంటి పాట. మంచి సువార్త సందేశము ఉన్నటువంటి పాట. అది మనం పాడుకుందాం. సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా,
నీ సిలువే నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా సిలువను యేసు పలికిన పలుకులందు సిలువను యేసు పలికిన పలుకునందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరా నాయనూరా సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను వాపగదాలునురా కలుషమెల్లను సిలువే నాశరా పలువిధ పదముల రచి ఫలితమేమి జానలేక పలువిధ పదముల రచి ఫలితమేమి జానలేక సిలువయుదుటను నిలచినాడనురా సిలువయుదుటను నిలచినాడనురా నీ సిలువే నాశరా నాయనూరా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడా నీ దరి చేరితిరా దురిత దూరుడా నీ దరి చేరితిరా నీ సిలువే నాశరా నాయనూరా సిలువయందే ముక్తి బలము జ్యోతిరా సిలువయందే ముక్తి బలము జ్యోతిరా సిలువే నాశరా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. జోగేందర్ సింగ్ గారికి ఒకటి డోలకు చెప్పాలి మనం, 2000 మంచిది ఉంది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ టైం పోయినప్పుడు మనం అమౌంట్ ఫోన్పే చేద్దాం, ఆయన చేపించి పెడతాడు. మంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక పాట, అయ్యగారి పాట ఒకటి మనం పాడుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 60వ పాట. ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహామౌనము దాల్చినచో, నీవు సహామౌనము దాల్చినచో, అవనిని నాచిక శరణ్యౌవరయా నజరేయా, అవనిని నాచిక శరణ్యౌవరయా నజరేయా, ఎవరు లేరు నన్ను గావగను, నా శత్రువులు బలవంతులయ్యా, నాకంటేను చురుకైన వారయ్యా, నా శత్రువులు బలవంతులయ్యా, నాకంటేను చురుకైన వారయ్యా, వారల కంటేను బలవంతునిగా, వారల కంటేను బలవంతునిగా, గగనము చేరుకొని వేగమే విజయము నిన్ను, గగనము చేరుకొని వేగమే విజయము నిన్ను, ఎవరును లేరు నన్ను గావగను, సకల జగములకారము నీవు, శక్తులన్నిటికీ రాజు నీవు, సకల జగములకారము నీవు, శక్తులన్నిటికీ రాజు నీవు, నన్ను గాతునని బాసలు చేసిన, నన్ను గాతునని బాసలు చేసిన, నిన్ను మృత్యుంజయుడా శత్రుంజయుడా, నిన్ను ఎవరా మృత్యుంజయుడా, ఎవరును లేరు నన్ను గావగను, మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, నజరేయుడగు యేసు నామము, నజరేయుడగు యేసు నామము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయం, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయం, ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బ్రతిమాలినను, ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బ్రతిమాలినను,
పాడను దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మనము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త, దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఒక మాట మూలవాక్యముగా మనము ధ్యానం చేసుకుందాం. రైట్. నాలుగవ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచూ ఉన్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారు శరీరధారుని దినాల్లో చాలా అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చాడు శిష్యులకు. నేను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం, ఆయన చాలా కార్యక్రమాలు చేసిండు. అందులో ఒకటి అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, లేకపోతే మరి ధర్మశాస్త్రోపదేశకుల్ని గద్దించడం, సరిచేయడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఏమో, నేను దేవుని చిత్తము చేయడానికి వచ్చేదని. ఇప్పుడు దేవుని చిత్తంలో ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, అద్భుతాలు చేయడము దేవుని చిత్తంలో ఉన్నాయి, స్వస్థతలు చేయడం దేవుని చిత్తంలో ఉన్నాయి. మరి యేసు ప్రభుల వారు వ్యభిచారమందు పట్టబడ్డ ఒక స్త్రీని క్షమించడము దేవుని చిత్తంలో ఉన్నది. సమరయ స్త్రీని మార్చడము దేవుని చిత్తంలో ఉన్నది. మరి ఆయన శిష్యులకు ఆహారం పంచిపెట్టడం, 5 రోజుల నుంచి 5,000 మందికి పంచడం దేవుని చిత్తంలో. ఇట్లా అన్నీ మనం చెప్పుకోవచ్చు. దేవుని చిత్తంలో ఉన్న కార్యక్రమాలు అన్నీ ఆయన చేసిండు. కానీ ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలుగా ఆనాటి ప్రజలకు కనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని తీసుకున్నారు అనుకో, ధర్మశాస్త్రం ఏం చెబుతున్నది? ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారం. మరి యేసు ప్రభు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చితున్న యేసు ఆ రాళ్లతో కొట్టి చంపని చెప్తే నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టు. మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు, దాన్ని ఉల్లంఘిస్తున్నాడని అనేక సార్లు యేసు ప్రభుకు అన్నారు కదా. ఇదే యోహాను సువార్త ఒక పేజీ మీరు మలిపితే 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నారు? 15వ వచనంలో, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యము విశ్రాంతి దినమున నువ్వు చేసినందుకు యూదులు యేసును హింసించారంట. ఏం హింస పెట్టారో మనకు తెలియదు. పాపం హింసించడం అంటే హింస అని ఒకటి అనలేం కదా. 4 మాటలు గద్దిస్తే అది హింసనా? 4 దెబ్బలు కొడితే హింసనా? హింస అంటే చాలా టార్చర్. అది మనం ఊహించలేము. ఏం జరిగిందంటే మనకు తెలియదు. చాలాసార్లు యేసుప్రభుని హింసించారు. శిలువ మీద ఉన్నటువంటి హింసనే మనం చూస్తున్నాం. కానీ అంతకుముందు కూడా యేసుప్రభు చాలాసార్లు హింసింపబడ్డాడు యూదుల చేత. ఎందుకొరకు హింసింపబడ్డాడు?
అంటే విశ్రాంతి దినమున గింతే బరువు మోయాలని మోసే ధర్మశాస్త్రంలో ఉన్నది. అంతకంటే ఎక్కువ బరువు మోయొద్దు. అంటే విశ్రాంతి దినం లేదా ఉన్న ప్రాణాపాయ స్థితిలో ఉండి వాడు బావిలో పడితే కూడా వాడిని బయటికి తీయొద్దు. ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలు మోసే ధర్మశాస్త్రంలో వారి హృదయ కాఠిన్యమును బట్టి రాసిండు అంటాడు ఒక మాట. ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఎట్లా ఇచ్చాడంట? మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఏంటంటే ఇక్కడ 3 అంటున్నాడు, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనను పురుషుడు తన భార్యను విడుచుట న్యాయమా అని అడుగగా. ఏంటంటే యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చేది కూడా ఇలా లేస్తున్న ప్రశ్న ఏంది? ఏదన్నా ఒక కారణం బట్టి భార్యను విడవచ్చా అంటే ఏం చెప్తారు? నా ధర్మశాస్త్రంలో మోసే చెప్పాడు కదా, వ్యభిచార కారణం బట్టి తప్ప ఎవడు తన భార్యను విడనాడకూడదు అని ధర్మశాస్త్రం కన్నా ముందున్నటువంటి చట్టమే అది. ధర్మశాస్త్రం కన్నా ముందున్నటువంటి చట్టమే. ధర్మశాస్త్రం మోసే నిర్గమకాండములో ఈ చట్టాలు లేకన్నా ముందు యాకోబు అబ్రహాము జీవించిన కాలంలో కూడా ఈ యొక్క పరిస్థితి ఉన్నదని మనకు లేఖనాలు చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాకోబు యొక్క కుమార్తెను కదా, యాకోబు యొక్క కుమార్తెను ఒక దేశపు రాజు పాడు చేసినప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏంటండి 34వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంఘటన. ఇది మోసే ఇంకప్పటికీ ఆజ్ఞలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కొండ లేదు, సినాయి కొండ లేదు, ఏ కొండ లేదు. అంతకన్నా ముందు ఉన్నటువంటి వ్యవస్థనే ఇది కదా. లేయా యాకోబును కలిగిన కుమార్తె అయినటువంటి దీనా ఆ దేశపు కుమారులను చూడ వెళ్ళెను. ఆ దేశపు వెళ్ళినటువంటి హివ్యుడైనటువంటి అమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించెను. ఏంటండి ఇది అవమానకరమైనటువంటి చర్య. ఎందుకంటే వాడు యాకోబు కుమార్తె దీనాను చూసినప్పుడు ఆమె మీద విస్తారంగా ప్రేమ పుట్టిందంట. చూడంగానే పుట్టింది. అది ఫస్ట్ సీనే. వాడు అంతకుముందు వానికి పరిచయం లేదు, వానికి దగ్గర ఉన్న పర్సన్ కాదు. ఆ దేశం చూడడానికి వెళ్ళింది. అక్కడుండి వాడు ఆమెను చూసి వెంటనే ఆమెను లాక్కుని వెళ్ళి దౌర్జన్యంగా ఆమెను బలాత్కారము చేసిండ్రు. ఈ చర్యను గురించి ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో? యాకోబు కుమారులు ఆ సంగతి విని, ఏ సంగతి? మీ చెల్లెని ఇట్లా మరి ఎవడో ఆ దేశపు రాజు కొడుకు కూడా పట్టుకొని ఆమెను రేప్ చేశాడంట, ఆమెను అవమానపరచాడంట, ఆమె మీద బలాత్కారం చేశాడంట అనేటటువంటి చర్య, ఈ దుశ్చర్య వారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంగతి పొలంలో నుండి విని ఏం చేశారు? ఇంటికి వచ్చారు. పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసనని, అది చెయ్యరాని పని కనుక ఆ మనుషులు సంతాపం ఉన్నది. అంటే పెళ్లి కన్నా ముందు దేవుడు పర్మిట్ చేయలేడు ఇజ్రాయెల్ జనాంగానికి. అంటే దిస్ ఇస్ నాట్ పర్మిట్ అనమాట. సెక్స్ అనేటటువంటిది బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఇస్ వెరీ సిన్ అనమాట, ధర్మశాస్త్రంలో కానీ అంతకన్నా ముందు కానీ. అందుకే చాలాసార్లు కొంతమంది దేవసేవకులు ఏం చెప్తారంటే, పలానా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అయ్యగారు అని వస్తే మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ అమ్మాయితో నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేసావా? డైరెక్ట్ క్వశ్చన్. బైబిల్ అంతా దేవుడు మాట్లాడండి. అది పెద్ద అపవిత్రమైనటువంటి మాట కాదు, అది పెద్ద బూతు మాట కాదు. ఆ ఇంట్లో ఒప్పుకోవడం లేదు, ఈ ఇంట్లో ఒప్పుకోవడం లేదు. మరి ఈ పెళ్లి చేయాలన్నా చేయకూడదని ఆలోచన చేసిన సమయాల్లో ఒక క్రిటికల్ జోన్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడన్నా ఏదైనా ఆమెతో నువ్వు శారీరకంగా కలిసావా అని అడుగుతారు. కలిసాం పాస్టర్ గారు అంటే, నువ్వు చచ్చినట్టు ఆమెను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆమెను కాకుండా ఇంకొన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు వ్యభిచారం చేసిన మాత్రం ఎక్క అవుతావు, నువ్వు దేవుని దృష్టికి పాతకం చేసిన వాడిని అవుతావు. దేవుడు గద్దిస్తాను. నేను వాడుకోడు దేవుడు. ఇంకా కష్టం ఆమెను చేసుకోకపోతే. ఖచ్చితంగా చేసుకోవాలి. ఆమె అలా ఒప్పుకోలేదు దాంట్లో నువ్వు అందరిని ఎదిరించాలి అప్పుడు. కానీ ఇటువంటి కార్యం జరిగినప్పుడు ఆ ఇంట్లోకి ఇష్టం లేదు, ఈ ఇంట్లోకి ఇష్టం లేదు, అప్పుడు ఆ తల్లిదండ్రి మాటను గౌరవించాలి. వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. ఇవ్వకపోతే వద్దులే అని దూరం ఉండాలి. వాళ్ళు కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులను గాయపరిచి ఆ దుఃఖంలో ఆ కుటుంబాన్ని ముంచి వీడు తీసుకెళ్ళిపోయినాను అమ్మాయిని, అది కూడా మనకి క్షేమం కాదు. జీవితకాలం అంతా వాడు దాన్ని బట్టి సఫర్ అవుతాడు. యాకోబు రాయల్ని ప్రేమించినాడు. దేవుడు ఏమైనా ఆశీర్వదించిన ఆమెను పిల్లలు అంటున్న సమయంలోనే చనిపోయింది. ఏంటండి మిక్కిలి వృద్ధాప్యంలో చనిపోయినటువంటి మనిషి కాదు. దేవునికి ఇష్టం లేనటువంటి చర్య చేసింది ఆమె. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతకన్నా ముందే ఉన్నది. ఏంటండి 31వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకు వారు వేశ్య ఎలా జరిగించినట్లు మా సహోదరి ఎలా ప్రవర్తించవచ్చునా? వాడు అట్లా చేయడం తప్పు. వాడు లీగల్గా వాళ్ళ డాడీతో మాట్లాడి పోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో ఆ చర్య చేయాలి.
అంటే దేవుడు ధర్మశాస్త్రం కన్నా ముందే ఈ లైంగికపరమైనటువంటి విషయాల్లో కఠినమైనటువంటి చట్టాలను పెట్టిండు. మరి ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలంలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఏంటండి? ఈరోజు వచ్చేటప్పుడు చాలా, నేను నైట్ అనుకుంటా, వచ్చేటప్పుడు చాలా ప్రచండమైనటువంటి ఒక ప్రత్యక్షత కలిగింది. మా కార్లో వస్తున్నాం, ఒకసారి 23,000 మంది చచ్చిపోయారు. పౌలు 24,000 మంది అన్నాడు మొత్తం కంప్లీట్గా. అయితే ఆ చర్య వల్ల కదా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. కొన్నిసార్లు లేఖనాలు మనకు అంతా తెలుసు, మనం రెగ్యులర్గా ధ్యానిస్తూ ఉంటాం బైబిల్ని, కాబట్టి మనకు తెలుసు. కొత్త వాళ్ళు ఆన్లైన్లో చూసే వాళ్ళకు అవి ఉపయోగకరంగా ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అయితే వారిలో దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఎందుకు ఇష్టంగా లేరు వీళ్ళు అంటే ఏ కార్యాన్ని బట్టి అంటే కింద 8లో అంటున్నాడు, వారు చేసిన కార్యాలన్నీ చెప్తున్నాడు పైన. జనులు తినుటకు తాగుటకు లేచిరి చెప్పి 8లో అంటున్నాడు, మరియు వారి వలె మనము వ్యభిచరింపకాయుందము. వారిలో కొందరు వ్యభిచరించునందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఏంటండి అంత ఘోరమైనటువంటి శిక్ష, చచ్చిపోతూ ఉన్నారు అందరూ. ఇజ్రాయేల్ పౌరులు అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఏంటండి ఒక్క పౌరుని ఒక విలువ చాలా కొన్ని కోట్లు అన్నమాట, అంత విలువ. వాళ్ళ దేవుడు ఎన్నిక చేసుకున్న జనాంగం కదా. కానీ 23,000 మంది చచ్చిపోవడం అనేది మామూలు విషయమా? దేవుని బిడ్డల రకం చచ్చిపోయారు. ఎందుకు? ఒక చర్య జరుగుతున్నది. ఇజ్రాయేల్ పౌరులందరూ కూడా లైంగిక పాపంలో పడిపోయారు. మనసు నచ్చినటువంటి అమ్మాయిలతో పాపం చేస్తూ ఉన్నారు. యుద్ధరంగంలో, యుద్ధభూమిలో మనుషుల్ని చంపాల్సిన వీళ్ళు వ్యభిచారంలో పడిపోయినారు. దేవుని ఒక సంకల్పం మర్చిపోయినారు. ఎందుకొరకు బయలుదేరారు ఐగుప్తుల నుంచి మర్చిపోయారు. ఆ చర్యను ఆపడానికి ఫినెహాస్ అనేటటువంటి ఒక శ్రేష్ఠ భక్తుడు మరి ఒక కత్తి తీసుకొని, ఇద్దరు పాపం చేస్తున్న సమయంలో, ఇద్దరు ఆల్రెడీ సెక్స్ చేస్తున్న సమయంలో కత్తితో పడతారు ఇటు నుంచి అటు వరకు. అట్లనే చచ్చిపోయారు వాళ్ళు. అప్పుడు దేవుని కోపం అంటే దేవుని కోపం ఒకప్పుడు చల్లారడానికి దేవుని యొక్క శిక్షలు ఒకప్పుడు చాలా ఖతర్నాక్ ఉండేది. కానీ యేసుప్రభు వచ్చినాక మరి వ్యభిచారం చేస్తే ఆనాడు మా పితరులు రాళ్ళు కొట్టి చంపారు కదా, లేకపోతే ఏ కారణాన్ని బట్టి భార్యను వినాడాలా, ఇంకో ఆమెను చేసుకోవాలా, ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఆయనను అడిగినప్పుడు ఆయన ఆ విషయంలో దేవుని సంకల్పాన్ని నేర్పించాడు. అంటాడు, మీరు వ్యభిచారము చేసినందుకు ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి చూస్తున్నారు కదా, మీరు రాళ్ళతో కొట్టి చంపండి, కానీ మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. అంటే ఇక్కడ మారిపోయింది, మళ్ళీ చట్టాలు మారిపోయినాయి. ఒకప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఆ ఫినెహాసు కత్తి దూసి చంపినటువంటి ఆ స్థితిలో ఆ పాపము ఆగడానికి, ఆ పాపం చేస్తున్న వారి పట్ల సహించలేకపోయినాడు ఫినెహాసు. సంఖ్యాకాండము కదా, దయచేసి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞాపించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించను గనుక అంటున్నారు. ఎట్లా మళ్లించడినా? కత్తి దూసి చంపడము ద్వారా. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తే పోయి మనం కత్తి తీయాలనా? అసలు దొరకరు కత్తి దానికి. సంపతి ఇద్దరిని చంపాలి, మళ్ళీ ఒక్కరిని చంపొద్దు. వ్యభిచారం అంతా పట్టబడ్డప్పుడు వ్యభిచారం చేసినని ఒక ఆమెను తెచ్చిరు, ఆమెతో చేసినోడు లేడా? ఈరోజు సమాజంలో అవమానమైనటువంటిది, ఆ తప్పు చేస్తే ఇద్దరికి రావాలి, కానీ ఒకరికి వస్తున్నది. పలానా వాడు వ్యభిచారం చేస్తుండంటే అంటారు. ఎవరితో? ఆ అమ్మాయి పేరు కూడా నువ్వు అంతా పబ్లిసిటీ చేయాలి కదా. పలానా రవి గారు వ్యభిచారం చేసిన అంటుండంటే ఏ పిల్ల? ఏ పిల్ల, ఏ స్థలము, ఎక్కడ, ఎప్పుడు, ఏ టైము? మరి ఆమె పేరు నీకెందుకు గుర్తుకులేదు? ఆమె గురించి నువ్వెందుకు మాట్లాడతలేవు? సిగ్గుశాలం ఉన్నాడు, ఆమె గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు సునీల్ పాస్టర్ గారు వ్యభిచారం చేసిన అంటున్నాను కూడా, ఏ పిల్లతో నా పిల్ల పేరు కూడా చెప్పట్లేదు నువ్వు అందరికీ. ఆ పిల్ల పేరు చెప్పాడంట వాడు.
సిగ్గుశారం ఏమైనా ఉందా? ఆమెకి అవమానం ఏమన్నా జ్ఞానం ఉందా? అసలు బైబిల్ ప్రకారంగా అట్లా మాట్లాడొద్దు కూడా. కొత్త నిబంధన ప్రకారము పలానా రవి పాస్టర్ గారు వ్యభిచారం చేసినా నేను మాట్లాడొద్దు. చట్టాలు మారిపోయినాయి. ఒకప్పుడు ఫినిహాస్ వ్యభిచారం చేస్తున్న సమయంలో కత్తి దూసి చంపినట్టు ఇప్పుడు నేను చంపొద్దు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? నీ సహోదరుడు నీ ఎడల నీకు విరోధంగా కానీ ఎడల కానీ ఏదన్నా పాపము చేసిన ఎడలా ఏమన్నాడు? వాని కొరకు నీవు కన్నీటి ప్రార్థన చెయ్యి. ఆ తప్పు గురించి ఇంకోళ్ళ దగ్గర పోయి మాట్లాడొద్దు. రవి గారు మంచోడు కాదని పోయి నవీందర్ దగ్గర మాట్లాడుతుంటే వాడు సైతాను బీజానికి పుట్టినవాడు. వాడు ఒక సేవకుని గురించి అవతల పోయి నెగిటివ్గా మాట్లాడుతుందంటే వాడు ఒక కోరావు ఒక ఆత్మకు పుట్టినటువంటి వాడు. కోరావు యొక్క ఆత్మ వచ్చింది సంఘంలోనికి, అన్నీ వచ్చినాయి. యెజబెల్ ఆత్మ వచ్చింది అంటాడు ప్రకటన గ్రంథంలో. యెజబెల్ ఆత్మ వచ్చింది, మోషే అహరోనుల ఆత్మలు వచ్చినాయి. ప్రవక్తలందరూ ఆత్మలు రాలేవా? అపోస్తుల మీదకి వచ్చినటువంటి అభిషేకం ఎవరిది? పాత నిబంధనలు శ్రేష్ఠ ఏలియా అభిషేకం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మోషే అభిషేకం వచ్చింది, ఇర్మియా అభిషేకం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అట్లనే ఈ పడిపోయినటువంటి దుష్ట ఆత్మలు ఎవరైతే ఎక్కడెక్కడ పాపం చేసారో అవి కూడా వచ్చినాయి. మళ్ళీ యెజబెల్ ఆత్మ వచ్చింది, కోరావు ఆత్మ వచ్చింది, కయ్యూను ఆత్మ వచ్చింది. అందుకే మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటే ఎందుకు? వాని స్పిరిట్ కూడా వచ్చింది మళ్ళీ సంఘంలోనికి. అలాగే ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నటువంటి స్పిరిట్లు కూడా వచ్చినాయి. అందులో మిశ్రిత జనాభా ఉన్నారు కదా. నాట్ ఓన్లీ కోరావు, రాళ్లతో కొట్టి చంపినటువంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి ఆత్మలు కూడా మళ్ళీ తిరుగుతున్నాయి వచ్చి ఇక్కడ కూడా కొంతమంది అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. అప్పుడు రాళ్లతో కూడా చంపారు కదా, ఇప్పుడు కూడా చంపాలా? అప్పుడు ఆ కార్యం చేసిన వాడికి ఇట్లా శిక్ష ఇప్పుడు కూడా శిక్షించాలి. అరే బాబుడు యేసుప్రభు వచ్చిన తర్వాత మార్చేసింది మొత్తం. యేసుప్రభే మొదటి రాయలే. యేసుప్రభు విశ్రాంతి దినాన ఎవరు చేయకూడనటువంటి పని చేసి చూపించాడు. ఆ దినమున చేయదుగా స్వస్థత, నువ్వు ఎందుకు చేసినావు అంటే యేసుప్రభుల వారు దేవుని చిత్తాన్ని ఏ రీతిగా ఫుల్ఫిల్ చేసిండో మనం గమనించాలా. నేను ఇది కూడా దేవుని చిత్తం చేస్తున్నా, నేను కూడా దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను అనుకోవడం కాదు. దేవుని చిత్తం నెరవేర్చడం ఉన్నటువంటి స్టెప్స్. ఎక్కడ నువ్వు ప్రేమను చూపించాలి. కొన్నిసార్లు యేసుప్రభుల వారు కొరడాను పట్టినటువంటి మూమెంట్ కూడా ఉన్నది. మరి అసలు ఈ వ్యభిచారం చేస్తున్నప్పుడు కొరడా పట్టాలనా, లేకపోతే దేవాలయంలో రూకలు మారుస్తున్నప్పుడు కొరడా పట్టాలనా? యాజ్ పర్ అవర్ యూస్. ఇప్పుడు మన పక్షాన మనం ఆలోచిస్తే ఎప్పుడు కొరడా పట్టాలనుకుంటాం? దేవాలయంలో ఏమున్నదండి? బిజినెస్ చేసుకోనని ఏమవుతుంది? వ్యభిచారం చేస్తున్నాను కొట్టాలా? వ్యభిచారం చేస్తున్న వాడిని మనము అందరం కొరడా బేనాలి అక్కడ అని యేసు పట్ల చేయలేడు. మరి ఏంటంటే యేసు ప్రభుల వారు దేవుని చిత్తం నెరవేర్చడంలో మానవ కోణం ఒకటి ఉన్నది, శిల్వ యజ్ఞము జరిగేటటువంటి రక్తము గార్చేటటువంటి కోణం ఒకటి ఉన్నది. నా తండ్రి చిత్తం అసలు ఏంటంటే నేను భూమి మీద వచ్చి మీ అందరి కొరకు రక్తం గార్చడము, ప్రాణం ఇవ్వడము, మీ కొరకు బలి అయిపోవడము, మిమ్మల్ని విమోచించడం అనేది ఒకటి ప్రణాళిక ఉన్నది, అవతల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. కానీ మనుషులకు ఆయన ఇస్తున్న సందేశం కూడా ఒకటి ఉన్నది. మానవ జీవితంలో మనిషిగా జీవిస్తున్న వారికి దేవుని సంకల్పం ఎట్లా మనం నా ద్వారా నెరవేర్చాలి, నా బిహేవియర్ ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా డిసిషన్స్ ద్వారా, నా చర్యల ద్వారా ఎక్కడ క్షమించాలి, ఎక్కడ గద్దించాలి, ఎక్కడ క్షమించొద్దు, ఏ పాపానికి క్షమించాలి, ఏ పాపానికి క్షమించొద్దు. దేవుని బిడ్డలారా ఎప్పుడు ఎట్లా ఉండాలి? ఒకసారి యేసుప్రభు దగ్గరికి నుంచి 72 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేసిండు ఆయన? మళ్ళీ వెళ్ళి స్వారీ మిత్రమా, నా శరీరము తినమని చెప్పి తిని, నేను తప్పు చేసి తిని రండి అన్నాడు. పోయి అది ఏసయ్య పోలికన కాదు, పోతే వాని కర్మ అనాలి. అంతే. వాడు బాగల పోలే ఎట్లా పోని పోయినోని పేర్లు మన బైబిల్లో ఉన్నాయా? వాడు పోయిండంటే వాని దగ్గర క్షమాపణ చెప్పడానికి యేసుప్రభు పోలే. తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. వాడు వచ్చిన రిటర్న్గా క్షమించుము తండ్రి, నేను నీకు విరోధంగా తప్పు చేసి తిని ఇష్టానుసారమైన యేసుప్రభు అప్పుడు క్షమించింది. అది యేసయ్య పోలిక. వాడికి చాలా ఏళ్ళు పోయిండు. అట్లా మన దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు చాలామంది పోతారు, కొన్ని సంవత్సరాలు పోతాడు. వాడికి 20 ఏళ్ళకి రియలైజేషన్ వస్తుండొచ్చు. అరే ఆ రోజు నేను అనుకున్నా ఈ వ్యక్తి తప్పు చేసిండని, ఈ వ్యక్తి దేవుని చిత్తంలో లేడని అనుకున్నా, ఈ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టినాను అనుకుంటున్నారు. ఇప్పుడు నా గురించి అందరూ అనుకుంటారు కదా ఇవన్నీ. వాడు అట్లా 20 ఏళ్ళు అనుకుంటుండొచ్చు. 20 ఏళ్ళ దాకా కూడా నా ద్వారా దేవుడు జరిగిస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రార్థన కార్యక్రమాలు, అద్భుతాలు. నిన్న నాందేడ్లో పోయి కొంతమంది స్వస్థల గురించి ప్రార్థన చేస్తే నేను స్వరాజ్ పాస్టర్ నిలబడ్డా ప్రార్థన చేయమని ఆమెకు లేపండి జస్ట్ ఇట్లా లేచిన అంతే. స్వరాజ్ పాస్టర్ గారు లేచి నిలబడి ఇక్కడ చేయి కూడా పెట్టి ఇక్కడ నుంచి అంత దూరంలో ఉన్న ఆమె టప కింద పడిపోయారు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే. అది ఆశ్చర్యం. అంటే నేను స్వరాజ్ పాస్టర్ తిని చాలా ప్రాంతాల్లో, ఒకసారి గంగోచిపేట ప్రాంతంలో అయితే 10-15 మంది పడిపోయారు. అక్సన్పల్లిలో అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, డెలివరీస్ చాలాసార్లు వస్తున్నాయి. ఏంటంటే కాలము నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టిన మాత్రం కిసోని కార్యాలు జరుగుతాయా?
దేవుడు విడిచిపెట్టిన వాడు రాత్రింపగళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి నానా నిందలు అవమానాలు భరిస్తూ అప్పుల పాలైపోయి నొప్పుల పాలైపోయి చేతిలో చెల్లి గవ్వ లేకుండా ప్రార్థన చేస్తాడా దేవుని చిత్తంలో లేనివాడు? ఏంటంటే ఏమి ఇంటికాడ పోయి హ్యాపీగా నాకు పని చేయాల్సిన అవసరం లేదు, ఇది ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, నిందలు పడాల్సిన అవసరం లేదు, మా అమ్మ ఉంది నాకేం తక్కువ అడగకుండా ఆమె పోషిస్తుంది. ఇప్పటికీ హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా ఈ అడ్డమైన మనుషులతో మాట్లాడకుండా ఈ అన్ని బాధలు లేమి ఎందుకు, ఈ అప్పుల బాధలు ఎందుకు, ఈ తిరుగుడులు ఎందుకు, రాత్రి అనక పారనక కొన్నిసార్లు దూర ప్రయాణం పోయిస్తే నొయ్యని స్థలం అంటూ ఉండదు శరీరంలో, అన్ని నొప్పులు భరిస్తూ ఏంటండి ఎందుకు అర్థం కాదా? అది దేవుని యొక్క చిత్తములో దేవుడు అభిషేకించి వాడుకోనకపోతే, దేవుని యొక్క ప్రణాళికలు లేకపోతే ఇంత రిస్క్ ఇవ్వడానికి చేస్తాడా? మరి వాడు చేయమని వాడు దేవుని చిత్తంలో ఉంటే ఇంకా మనకన్నా ఎక్కువ రిస్క్ చేయాలి కదా. వాడు దేవుని చిత్తంలో ఉంటే ఇప్పుడు నేను నిన్న 500 కిలోమీటర్లు పోయి వచ్చిన, వాడు 1000 కిలోమీటర్లు పోయి రావాలి కదా. సాతాను సంబంధులు ఎప్పుడెప్పుడు వెనుకకు పోదామా, ఎప్పుడెప్పుడు వెనుక కొంతమందిని తీసుకుపోదామా ఏంటండి, అటువంటి వారి గురించి యేసుప్రభు పట్టించుకోలేదు. దేవుని సంకల్పములు ఎవడైతే అందరిని యేసుప్రభు పిలుస్తాడు కానీ అందరిని వాడుకోడు. ఆంధ్రని పిలిచాడు, వెంటనే తను చేపలు పడుతున్నటువంటి ఆ స్థితి నుంచి విడిచిపెట్టి వచ్చేసాడు. పేతురుని విడిచాడు, వాళ్ళ చేతిలో పట్టుకున్న వాళ్ళని విడిచిపెట్టి వచ్చాడు. ఈ విడిచిపెట్టే లక్షణం లేని వాడుకుంటాడు దేవుడు. నేను ఏది విడిచిపెట్టా, నేను మా అమ్మని విడిచిపెట్టా, మా అప్పని విడిచిపెట్టా, మా చెల్లిని విడిచిపెట్టా, నా చదువుని విడిచిపెట్టా, నా ఉద్యోగం విడిచిపెట్టా, నా దోస్తాన్ని విడిచిపెట్టా, నా లవర్ని విడిచిపెట్టా. ఏం విడిచిపెట్టుకున్నాడు ఎట్లా వాడుకుంటాడు నాకు అర్థం. నువ్వు ఏదో ఒకటి విడిచిపెట్టాలి యేసుప్రభు కొరకు. ఏది విడిచిపెట్టా? అందరూ కావాలి, అందరూ మన సహోదరులే, అందరితో మనం కలిసి ఉండాలి అంటే వీనికి సైతాన్ కూడా సహోదరుడే, వీరికి కొరా కూడా సహోదరుడే. దేవుని బిడ్డలారా, విశాల హృదయము ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు. కొన్నిసార్లు నారో మైండ్ పనిచేయదు, కొన్నిసార్లు విశాలత కూడా పనిచేయదు. యేసుప్రభుల వారికి ఉన్నంత ప్రేమ ఎవరికి లేదు, కానీ కొన్నిసార్లు కొందరు నేను రానిలే, నా సన్నిధికి వచ్చుచున్నావే నేను ఎవడు పిలిచాడన్నాడు. నేను చాగలేదు యేసుప్రభు దగ్గర. కొంతమందిని బయటికి వెళ్ళగొట్టాడు. ఏంటండి ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాంని వెళ్ళగొట్టాల్సిన జాగ తక్కువ ఉందా, ఇరుకుటమైందా ఏదైనా తోట? మా ఒకడే ఉన్నాడు భూమి మీద అంతా, వెళ్ళగొట్టాల్సిన అవసరం ఎవరికి ఇష్టం లేకపోతే వెళ్ళగొట్టిస్తాడు ఆయన. దేవునికి ఎంత విశాలత హృదయం అని మనం ఊహించలేం దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు ఆ మైండ్ రావాలా, దేవుని మైండ్ రావాలి. అస్తమానము ప్రేమించాలి, ప్రేమించాలి, క్షమించాలి, చూడకుండా పోవాలి, పట్టించుకోదా సోటి అనేది అంతా ఇది కూడా ఒక రకమైనటువంటి స్పిరిటే. మరి యేసుప్రభు ఎందుకు చూడకుండా పోలేడు? ఆదాము తప్పు చేస్తే, సౌలు తప్పు చేస్తే ఎందుకు చూడకుండా పోలేడు దేవుడు? కయ్యను ఏదో చేసిండు, చూడకుండా పోవాలి కదా. కొంత చూడకుండా పోవాలంట. ఎంత తిరుగుబాటు చేయని సంఘంలో వాడు దశంబాలు ఇవ్వకపోయినా, వాడు వాక్యానుసారంగా జీవించకపోయినా, వాడు దైవసేవకుని మాటకు లోబడకపోయినా పట్టించుకోవద్దంట. అది దేవుని మైండ్ అసలు. అట్లా పట్టించుకోవద్దని చేసినటువంటి స్పిరిటే సైతాన్. ఎందుకు ఏడు పట్టించుకోకుండా అనుకో, వాడు ఇంకా అట్లా విచ్చలవిడిగా జీవిస్తాడు, విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తాడు, విచ్చలవిడిగా రహస్య పాపంలో కొనసాగుతాడు, విచ్చలవిడిగా వాడు దశంభాగాలు దొబ్బేస్తూ ఉంటాడు, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాలు. అయ్యారు అంటాడు, నా దగ్గర మిలిటరీ పంచువాలిటీ ఉంటుంది అంటాడు. ఇంకా దానికి ఎప్పుడు తట్టుకుంటాడు? ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలే అయ్యగారు, ఇంకా ఆయన విశాల హృదయంలోనే ఉన్నాడు. ఇంకా అది అమలు కాలే, మిలిటరీ పంచువాలిటీ అమలు కాలే. అమలు అయినప్పుడు ఎవడోడు ఉంటాడో మరి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మనం ఊహించలేం. అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరి కథ. దేవుని చిత్తం నెరవేర్చడంలో యేసుప్రభు చూపించిన 2 కోణాలు. ఒకటి మానవ కోణం ఉన్నది, రెండవది కనిపించకుండా దేవుని యొక్క సంకల్పం, శిలువ మరణం పొందడానికి వచ్చినటువంటి ఒక కోణం ఉన్నది. అనేక సార్లు యేసుప్రభుల వారు మానవ కోణాన్ని మన ముందు ఇప్పుడు నేను ఇట్లా బిహేవ్ చేశాను కదరా ఈ స్త్రీ దగ్గర, మీరు కూడా అట్లనే బిహేవ్ చేయండి. ఎవడు బిహేవ్ చేస్తుడు? ఎవడో మా తల్లి వ్యభిచారం చేస్తున్నాం, తల్లిని కొడతాడా? సిగ్గుశరం ఉందా మనకి? ఏమన్నా ఉందా సిగ్గుశరం మనకి? వాడు రేపు పెళ్ళై పెద్దగా 2 పిల్లలు పుట్టి నడి వయసుకు 40-50 సంవత్సరాలకు మన పిల్లలు చచ్చిపోయినాక అర్థమవుతుంది. అసలు పిల్లలు చచ్చిపోవాలి, ఆ టైంకి వచ్చినా చచ్చిపోవాలి. అప్పుడు వాడు ఏ వ్యభిచారం చేయకుండా ఉండగలగాలి. అప్పుడు తెలుస్తుంది మనకు టార్చర్ ఎట్లుంటుంది అనేది. అరే భర్త లేడు, లేకపోతే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు.
అయినా అదంతా నీ పని కాదు. నువ్వు తల్లిని సన్మానించమని చెప్పిండా దేవుడు, లేకపోతే పట్టుకుని తన్నమని చెప్పిండా? తల్లిదండ్రులను కొట్టేవారు ఉన్నారు, తన్నేవారు ఉన్నారు. ఇది అసంటోని దేవుడు వాడుకోడు. యశ్వరబాంధి గారు బాబు, ఆమె వ్యభిచారం చేసింది, ఆమె ఐదుమంతం చేసింది సమరయ స్త్రీ, కానీ అమ్మాని పిలిచిండు. అట్లా నువ్వు కూడా అమ్మానే పిలవాలి. ఆమె వ్యభిచారంతో నీకు సంబంధం లేదు, ఆమె త్రాగుడితో నీకు సంబంధం లేదు, ఆమె తిరుగుడితో నీకు సంబంధం లేదు. ఆమె నాకు తల్లి. మానవ కోణములో దేవుని సంకల్పం. మనం కూడా అట్లా అనాలి. చాలామందికి వ్యభిచారాలు కూడా వస్తారు. అమ్మ యశ్వరపు నమ్మకం చెప్పాలి మనం. ఆమె వేష కదా, రోజుకు ఆమె 15 మంది వెనకాల పోతుంది కదా, ఆమె ఎట్లా అమ్మ అని పిలువ? మరి ఏసై పిలిచింది కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 2 కోణాలు నెరవేర్చాలి. మనకు అప్పగించినటువంటి దేవుని సంకల్పంలో ఒకటి ఏంటంటే, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడానికి మనం సువార్త ప్రకటించాల్సిన స్థాయిలో ప్రకటించాలి, రిస్క్ చేయాల్సినంత స్థాయిలో రిస్క్ చేయాలి. ఇంకా నా వల్ల కాదు, ఇంతకంటే ఎక్కువ చేయలేను అంతగా చేయాలి మనం దేవుని కొరకు, రిస్క్, పరిచర్య కొరకు, సువార్త కొరకు. అదొక లైన్. మనం జీవిస్తున్నటువంటి విధానంలో మన ప్రవర్తన, మన డిసిషన్స్, మనం పరిపాలిస్తున్న విధానం, మనం నడుస్తున్న విధానం, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం డీల్ చేస్తున్న విధానం, ఎవ్రీథింగ్ షుడ్ బి లోడెడ్. ఏది దేవుని దగ్గర లేకుండా పోదు. ఈరోజు యేసుప్రభు లాగా వ్యభిచారం అంతా పట్టబడ్డ స్త్రీని చూసి కూడా వాడు అమ్మాని పిలవకుండా ద్వేషిస్తున్నాడు, కొడుతున్నాడు అంటే వాడు ఘోర విపత్తును ఎదుర్కొంటాడు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు. అది ఆత్మాభిషక్తుని యొక్క లక్షణం కాదు, అది ప్రేమ గలవాని లక్షణం కాదు. నీ తల్లినే నువ్వు క్షమించకపోతే రేపు వేషలు వస్తారు నీ దగ్గరికి. ఏంటండి, వేషలకు నువ్వు స్వార్థ చెప్పావా, వేషలను క్షమించావా, మారుమనసు పొందితే? వ్యభిచారులు వస్తారు, త్రాగుబోతులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు. నేను మా అమ్మనే తనైనా పట్టుకొని నువ్వెవడో అన్ని క్షమిస్తాను అంటారా? అప్పుడు అదే సాయి బిడ్డల లక్ష్యమేనా? దేవుని బిడ్డలారు, ఈరోజు చాలామంది అక్షరం మాత్రమే ఉన్నది కానీ ఆత్మదేవుడు విడిచిపెట్టండి చాలామందికి. అది వాళ్ళకి తెలియదు. ఆత్మదేవుడు మన ఎదురు నుండి వెళ్ళిపోయినప్పుడు మనకు తెలియదు. కొంతమంది శ్రేష్ఠ భక్తులు దాని గురించి కన్నీటి ప్రార్థన చెప్పారు. ప్రభువా, నీ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు. ఆత్మ మన ఎదురు నుంచి వెళ్ళిపోతే ఏముంటుందో తెలుసా? జీవించున్నావన్న పేరు మాత్రమే. వాడు మళ్ళీ అన్ని వాక్యాలు మాట్లాడతాడు, అన్ని పాటలు పాడతాడు, అన్ని వాయిద్యాలు వాయిస్తాడు, అన్ని పొడవ మాటలు మాట్లాడతాడు, కానీ ఒక్కటి ఉండదు, ఆత్మ ఉండదు. ఎంత డేంజర్ అది! అటువంటి స్థితిలోనికి ఎవడు పోవద్దు. ప్రాణం పోగొట్టుకున్న బెస్ట్ దానికన్నా. ఎందుకు అటువంటి జోన్లోకి వెళ్తారంటే, యేసు ప్రభు భౌతికంగా నెరవేర్చినటువంటి దేవుని సంకల్పం తెలవకపోవడం వల్ల. ఆత్మీయంగా నెరవేర్చినటువంటి సంకల్పం అర్థమైంది కానీ భౌతికంగా ఆయన నెరవేర్చినటువంటి సంకల్పం అర్థం కాలే. మేము కూడా ఇప్పుడు చాలాసార్లు ఎప్పుడు అద్భుతాలు స్వస్థతలు చేస్తాం. అరే వాళ్ళు మనోళ్ళ, మనకు సంబంధించిన వాళ్ళ, ఎందుకు ఇదంతా అవసరమా, అసలు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడా, దయాలు కూడా ఇవంతా మాట్లాడడం. అక్కడ యేసుప్రభు జరిగించిండు, మాకు చెప్పిండు. మీరు ఏ స్థలంలో వెళ్తారో, ఏ ఇంట్లో మీరు ఉంటారో అక్కడ మీరు ప్రార్థన చేయండి, వారిని ఆశీర్వదించండి, అక్కడ మీ అవకాశం ఉంటే అద్భుతాలు స్వస్థత నా నామని జరిగించండి మీరు అన్నాడు. విశ్వాసంతో చేస్తాం, జరుగుతాయి అద్భుతాలు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో పోయినాం. నేను నా అందరికి ఎవరు మాకు అక్కడ కాంటాక్ట్ పర్సన్స్ లేరు. మేము అనుకున్నాం, పోయిన తర్వాత మ్యాక్సిమం రోడ్ మీదనే నాందేడు చుట్టుముట్టు అంతా తిరిగి కారులోనే ప్రార్థన చేసుకుంటూ తిరుగుదామని పోయాడు. అడిగి పోయినాక మేము ఊహించని కార్యాలు జరిగినాయి. మరి దేవుడు విడిచిపెట్టిన మనసుతో ఇటువంటి కార్యాలు జరుగుతాయా? దేవుని చిత్తంలో లేని వ్యక్తులతో ఇటువంటి కార్యాలు జరుగుతాయా? అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఇటువంటి కార్యాలు జరుగుతాయా? పోగలుగుతారు అందరూ? అసలు దేవుడు అంతా పోయేటట్ల వానికి మార్గం సరళం చేస్తాడా? కాబట్టి ఈరోజు నేను నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని అన్ని విషయాలు నెరవేరుస్తున్నా. ఒకప్పుడు దేవుని చిత్తము వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపడం భౌతికంగా, కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుని చిత్తం ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపడం కాదు, అమ్మా నేను క్షమిస్తున్నావు అని చెప్పడం. ఏంటండి, కొన్ని విషయాల్లో యేసుప్రభుల వారు కఠినంగా వ్యవహరించాడు, మనం కూడా ఆ విషయాలు కఠినంగానే వ్యవహరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా డెప్త్ సబ్జెక్ట్. ఇది అయ్యగారు చెప్పాడు, ఇది చాలాసార్లు. దేవుని సంకల్పం, మానవ కోణంలో దేవుని సంకల్పం, దైవ దృష్టితో అంటే దేవుని సంకల్పము అని మనం మాట్లాడడం తెలుసు. చాలామందికి పాపం అంటారు తప్పితే పాపం కొన్ని నిర్వచనం తెలియదు. అయ్యో పాపం అంటున్న జీవితం అయిపోతుంది. పాపం ఎంత ఘోరమైంది, ఆ పాపంలో చచ్చిపోతే ఒక వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి శిక్ష అనుభవిస్తారు నరకంలో అని తెలియదు. పాపంకు ఉన్నటువంటి డెస్టినీ తెలియదు.
ఎంత ఘోరమైన విపత్తునో తెలియదు పాపం వలన. ఒట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు సింపుల్గా. అట్లా చాలామంది సింపుల్గా దేవుని సంకల్పం, దేవుని సంకల్పం, ఏంటి దేవుని సంకల్పం? అందుకే ఇప్పుడు అయ్యగారు బాబు నాకు చాలా ప్రచండమైనటువంటి ప్రత్యక్ష దేవుడు వచ్చింది, కానీ అర్థం చేసుకుంటంత మెచ్యూరిటీ మనకి లేదు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, వింటోళ్ళకి అర్థం కావాలి కదా. ఆయన జీవితమే ఒక రకంగా దేవుని సంకల్పం అన్నాడు ఒకసారి. ఇది పెద్ద నా జీవితమే దేవుని సంకల్పం. నా జీవిత సాక్ష్యం రాస్తే అది విశ్వచరిత్ర కన్నా పెద్ద గ్రంథం అవుతుంది. అది ఒక రకంగా నా జీవితంలో అదొక దేవుని సంకల్పం నెరవేరింది ఆ రీతిగా అన్నాడు. దీనికి మనకు అర్థం కావడానికి మానవ కోణంలో యోసేపు జీవిత చరిత్ర. ఆయన గోతిలో తోసివేయబడము దేవుని చిత్తము. ఆయన అన్నల చేత ద్వేషించబడము, తృణీకరించబడము, పోతిఫర్ భార్య చేత తృణీకరించబడము, గొప్ప నింద భరించడము, ఇవన్నీ భరించకపోతే సింహాసనం ఎక్కేవాడు. దానియేలు నిందతో నింపబడ్డ, నింద భరించాడు దానియేలు కూడా. ఎందుకు? మానవ కోణములో దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఎట్లా మనం బిహేవ్, ఇటువంటి పరిస్థితులు యోసేపుకి వచ్చిన పరిస్థితే మనకు వస్తే మనం ఎట్లా బిహేవ్ చేస్తాం? ఏ తప్పు చేయలేడు, కానీ తప్పు చేసినట్టు చిత్రీకరించింది పోతిఫర్ భార్య. ఈరోజు లోకమంతా చిత్రీకరిస్తలేదా? ఒఫిరాయ్ గారి మీద, మినిస్ట్రీలో చాలామంది మీద వాళ్ళు పడిన తప్పు చేశారని మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో మూలాలు తెలుసా నీకు? ఇప్పుడు పోతిఫర్ భార్య చెప్పిన మాటను అందరు నమ్మిరు. యోసేపు తప్పు చేసినా జైల్లో వేసిండ్రు. జైల్లో పడ్డ తర్వాత ఎవడన్నా తప్పు చేయకుండా పోతారు అనుకుంటారు ఎవడన్నా? కానీ యోసేపు ఏ తప్పు చేయలే. ఒక టైం రాబోతున్నది. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు అన్ని బట్టబయలు చేస్తాడు. ఎవడు తప్పు చేసిండు, ఎవడు రహస్య పాపాలు చేసిండు, ఎవడు భక్తి ముసుగులో వ్యభిచారం చేసిండు, ఎవడు భక్తి ముసుగులో వేషధారిగా బతికిండు, ఎవడు నిజాయితీగా ఉన్నాడు, ఎవడు ఆత్మాభిషేకాన్ని పరిశుద్ధతను కాపాడుకున్నాడు, అన్ని దేవుని దగ్గర లిస్ట్ ఉన్నది. ప్రభుత్వాలే లిస్ట్ ఇస్తే అండి, సింపుల్గా ప్రభుత్వాలే. మనం ఎవరైనా అమ్మాయి, నిన్న ఒక మర్డర్ జరిగింది అక్సన్పల్లిలో, బాబుని చంపేశారు. వెంటనే కేసు పెట్టేళ్ళకల్లా వాళ్ళు ఇష్యూ చెప్పేశారు. వెంటనే 2 నిమిషాలు చెప్పేశారు ఎందుకు ఈ వ్యక్తికి మర్డర్ అయింది. ప్రభుత్వాల దగ్గర అటువంటి టెక్నాలజీ ఉన్నది. ఒక అమ్మాయి మన హాస్టల్లో సూసైడ్ చేసుకుని అయిపోయింది చైతన్యలో. అందరూ చైతన్య కాలేజ్ వాళ్ళ ఫోర్స్ వల్ల చనిపోయింది, వాళ్ళు ఇట్లా వాడు కేసు పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఒక అబ్బాయితో డీప్గా లవ్ అఫేర్ నడిపించింది, డీప్గా చాటింగ్స్ చేస్తూ ఉన్నది, డీప్గా వీడియో కాల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ షుడ్ బి లోడెడ్. అక్కడ అవన్నీ బయటసిన తర్వాత వాడు రిజెక్ట్ చేసిన అమ్మాయిని. ఆ రిజెక్ట్ని ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నది. మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకు చూపించారు. ఆ అమ్మాయి యొక్క తల్లి, మీ కూతురు బతుకుగేది, ఇంకా మా కాలేజీ మీద మీరు చేస్తారేంది, మా కాలేజీ నుంచి మన ఫోర్స్ చేసినట్టు ఉందా, మీకు ఫీజులు కట్టమని ఫోర్స్ చేసినామా? వాని వాదన. ఈరోజు అన్నీ బట్టబయలు అయిపోతున్నాయి. ఈ రహస్య పాపల్లో ఎవడు చేస్తున్నాడో భ్రమనే వాంది. నేను ఎవరికి తెలియకుండా నేను మాట్లాడుతున్నా, చాటింగ్ చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, త్రాగుతున్నా, అంత భ్రమనే. అన్నీ కొన్నిసార్లు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలు కూడా రికార్డ్ చేసుకుంటుంది అది. ఇప్పుడు మనం లైవ్ పెట్టినాం కదా, లైవ్ పెట్టకపోయినా నువ్వు ఒట్టే కోసం మాట్లాడుకున్న మాటల్ని కూడా గూగుల్ రికార్డ్ చేసుకుంటుంది. అట్లా రికార్డ్ చేసి కొంతమందిని ఈ ఈడీ రైట్స్ జరిగినాయి. గూగుల్ రికార్డ్ చేసింది వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని. నెట్ అనుంటే అంతా రికార్డ్ చేసుకొని అది పంపిస్తున్నది. ఎవరిని లేపడదాం, ఎక్కడ ఏం చేద్దాం అన్ని రికార్డ్ చేస్తాం. మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేసుకుంటాం. కొన్నిసార్లు అసలు ఏ మూలాలు లేకుండా మేము లేపేసినాం అనుకుంటారు వారు. వీరు ఎక్కడ లేపేద్దామని, ఎవరికి లేపేద్దామని మాట్లాడారో అప్పుడు మాట్లాడుతున్న సమయంలో ఏ ఫోన్ ఉన్నదో అదంతా మొత్తం తీయగలుగుతారు. ఇంత మనుషులకే ఇంత టెక్నాలజీ దేవుని దగ్గర లేదా? దేవుడు ఏం చూస్తలేడా? మనం చేస్తున్న ప్రతిదీ చూస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము ఉన్నటువంటి ఈ స్థలములో ఇంత రిస్క్ చేస్తూ మనం ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఐ షుడ్ బి ఫుల్ఫిల్డ్ ద విల్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క చిత్తము అన్ని విధాలుగా నెరవేర్చాలి. ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి ఉన్నంతమంది పోయినా నాకు పర్వాలేదు, నేను దేవుని చిత్తం నెరవేర్చేటువంటి క్రమంలో ఉంటే. నాకు ఎంతమంది రాలేసి నా నిందలేసినా పర్వాలేదు, దేవుని చిత్తం నెరవేర్చే క్రమంలో ఉంటే. ఎంతమంది అన్యజనులను వ్యతిరేకించి నా మీద దాడులు చేసినా పర్వాలేదు, నేను దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి లైన్లో ఉన్నప్పుడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ నేను పెద్ద బిల్డింగ్ కట్టడం లాభం లేదు, డబ్బులు సంపాదించిన లాభం లేదు, నాకు మంచి పేరు లోకంలో ఉన్న లాభం లేదు. ఇది మన కంక్లూజన్ అయి ఉండాలి. నేను దేవుడి యొక్క చిత్తం నెరవేర్పులో ఎరుతికి వెళ్తున్నా, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారము. ఏంటంటే యేసుప్రభు మన మూలవాక్యంలో ఏమది, ఏమంటుండ ఆయన?
చూడండి ఒకసారి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఏంటండి ఎందుకు ఈ విషయం చెప్పిండంటే, అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు వచ్చి అడిగినారు, ఏందా నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఏకాంతంగా మాట్లాడుతున్నావు ఏంది మళ్ళా అంటే, నా దేవుడి సంకల్పంలో ఇటువంటి వారిని ఇట్లా మాట్లాడి మార్చడం కూడా ఉన్నది. నా దేవుడి సంకల్పంలో సిలువ వేయబడడం ఒకటే కాదు, సిలువ వేయబడే కార్యక్రమం ఉంటే ఆయన 3.5 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు కదా. కానీ 3.5 సంవత్సరాలు నా దేవుని సంకల్పం వీళ్ళకు నేను చూపించాలి, భౌతికంగా ఆయన చిత్తం చూపించాలి, కొన్ని మార్చాలి, కొన్ని చట్టాలు మార్చాలి, కొన్ని పద్ధతులు మార్చాలి. దేవుని బిడ్డలారు, ఈరోజు ఇది తెలియదు చాలామందికి. ఎవడన్నా చిన్న తప్పు చేయగానే వాని గురించి నెగిటివ్గా మాట్లాడు. నేను చెప్పిండా బైబిల్ అంతట్లో నువ్వు వాని గురించి పలానా పిల్లాడు తప్పు చేశారు వాని గురించి మాట్లాడని చెప్పిండా? చెప్పలేదు. బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు వాని గురించి. అసలు ఇంకో దగ్గర మాట్లాడొద్దని చెప్పిండు పైపెచ్చు. కానీ మాట్లాడమని చెప్పినోడు మరి చెప్పకుండానే చెప్పిస్తాడు సైతాన్. వాడు మాట్లాడతాడు కాబట్టి వాని యొక్క లాంగ్వేజ్, వాని జీన్స్ వాని బిడ్డలకు వస్తాయి. ఎక్కిస్తారు వాడు చెడుగా మాట్లాడడం వానికి అలవాటు. అట్లనే కొంతమంది బయటికి పోయి కూడా చెడ్డగా మాట్లాడతారు. మరి వాడు సైతాన్లు అంటే మరి ఇంకా దాంట్లో తప్పేమున్నది? వాడు మాట్లాడకపోతే వాడు సైతాన్ కాదు కదా, వాడు అట్లా మాట్లాడకపోతే వాడు కోరావు కాదు కదా. ఏంటంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే బుధాలు అనుకున్నట్టు మాకే అంటున్నాడు, కోరావులని మాకే అంటున్నాడు, సైతాన్లని మాకే అంటున్నాడు. నీకు అంత కాలితే మారుమనసు పొందు. నీ పేరేమైనా మెన్షన్ చేసినా, నీ తాత పేరేమైనా మెన్షన్ చేసినా నీకు సంబంధం లేదు. నేను అది సబ్జెక్ట్ చెప్తున్నా. ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటున్నప్పుడు నీకు అనిపిస్తే మారుమనసు పొందు. నువ్వు ఆ తప్పు చేస్తే మారుమనసు పొందు. నువ్వు ఆ తప్పు చేయకపోతే నీకెందుకు కాలాలి? దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పము నెరవేరడం అనేటటువంటి కార్యక్రమంలో మనం కొన్నిసార్లు అనేకుల చేత శత్రువుగా ఎంచబడతాం. కొంతమందికి మాత్రమే మిత్రులం అవుతాం. లోకంలో ఉన్న వారందరికీ శత్రువులమైన పర్వాలేదు, దేవుడికి మిత్రుడు ఉంటే చాలు. ఆ కంక్లూజన్లో అలా ఉండాలి. ఏమో మనుషుల వైపు అందరు మిత్రులు మంచిగా ఉండాలి, 10 మంది నోట్లు ఉండాలి, కానీ కొన్ని పంటలు ఉండొద్దు, ఏవో డైలాగులు. ఎందుకు కదా అంత? అది మనకు అవసరం లేదు. మన తండ్రి చేత ఆకర్షించబడ్డాడు, మన దగ్గరికి వస్తాడు. మనం మనుషులను మెప్పుకొని బ్రతకలేము. మనుషులందరూ మనం మెచ్చుకోవాలని మనం జీవించడం లేదు. మన లైన్ వేరు. దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు దేవుని చిత్తం నెరవేర్చినటువంటి మనిషిగా భౌతికంగా భూమి మీద కనబడుతున్నప్పటికీ ఆయనకు అనేకులు వ్యభిచారం వల్ల పుట్టినవారు అన్నారు, అనేకులు బయోజుబుల వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అన్నారు, అనేకులు ఆయన శరీరధారి అన్నారు, తిండిపోతున్నారు, ఇష్టం ఉన్నట్లు మాట్లాడినండి. అవన్నీ భరించింది. మరి దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఇవన్నీ భరించాలి అంటారు మనల్ని కూడా. అట్లా అనకపోతేనే ఆశ్చర్యపడాలి. కానీ అన్నోడు మాత్రం ఎవడో గుర్తించాలి, అట్లా మాట్లాడుతున్నవాడు ఎవడో గుర్తించాలి. మనం దేవుని సంఖ్య అట్లా గుర్తించారు కొందరు. అదే రవికి ఏమైనా శత్రుత్వం ఉంటే ఉండొచ్చండి, నాకేం సంబంధం అది, ఐ వాంట్ బి క్లోజ్ హిమ్, ఐ వాంట్ బి ఫ్రెండ్షిప్ విత్ హిమ్ అనుకోవద్దు. అది చాలా డేంజర్. కాబట్టి ఈరోజు మనం ఒక్క స్పిరిట్, ఒక్క విశ్వాస విషయం లేఖతో పొందినప్పుడు పలానా వ్యక్తికి, పలానా రవికి ఒకటి శత్రువుగా మారిందంటే ఈయన నా మిత్రుడు కాబట్టి నా మిత్రుడి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను మన శత్రువుగా భావించుకోవాలి. ఈయనకు శత్రువు అయితే నాకేంది, నాకు ఆయన మిత్రుడు ఉంటే సరే, ఆయన మిత్రుడు ఈయన మిత్రుడు. నీకు అలాంటప్పుడు ఈయనకి యేసుప్రభు మిత్రుడు, సైతాన్ కూడా మిత్రుడే కదా. ఇద్దరు రెండు నిలువెచ్చని స్థితి అంటారు కదా యేసుప్రభు. వీడు వెచ్చలేడు, చల్లగలేడు. కొన్నిసార్లు డెలిబరేట్గా మనం శత్రువులుగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది ఓఫీర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మేము ఎందుకు శత్రువులుగా భావించాలి? వాడు మాకేమైనా అన్యాయం చేసిండా? మాకు ఒక మాట అన్నాడా? వానికి పోయి మేమెందుకు కొట్టాలి, వానికి పోయి మేమెందుకు వ్యతిరేకించాలి, వానికి మేమెందుకు శత్రువుగా భావించాలి? వానితో వాడు మాకు చాలా మిత్రుడు, చాలా ఆప్తుడు, క్లోజ్ ఫ్రెండ్ కదా, వాని శత్రువుగా భావించాల్సిన అవసరం ఏముండదు. అంటే అది ఎవరి స్పిరిట్? అది ఏంటండి? ఓఫీర్ గారికి వాడు శత్రువు అయిందంటే, ఓఫీర్ గారిని నేను ఒక శరీరంగా మార్చబడ్డప్పుడు, ఓఫీర్ గారికి నేను శిష్యుని అయినప్పుడు, ఓఫీర్ గారికి ఎవడు శత్రువు వాడు నాకు శత్రువుగా మారాల్సిందే. ఎందుకు? దావీదంటాడు, ప్రభువా నిన్ను ద్వేషించు వారిని నేను కూడా, నువ్వేం ఆయనకు వాళ్ళకి ఏదో కేసులు ఉన్నాయి, నువ్వేం ద్వేషించాలి వాడిని అంటే మరి అదే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి దేవుడి సంకల్పం అనేది తెలియదు. నేను అన్ని విషయాల్లో భౌతికంగా, స్పిరిచువల్గా నీవు దేవుని సంకల్పం నెరవేర్చడానికే పూనుకోవాలి. దేవా నీ సంకల్పం ఏ దిశలో వెళ్తే నెరవేరుతుందో ఆ దిశలో నన్ను నడిపించండి అంటూ మనం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. ఈ లోకంలో
భౌతికముగా నీ సంకల్పం నెరవేర్చాలి. మా మాట తీరు, మా ప్రవర్తన, మా చర్యలు, మా నిర్ణయాలు, మా ప్రతిదీ కూడా మేము చేస్తున్నటువంటి అయా ఏ పనైనా నిశ్చితం నెరవేర్చగలిగి ఉన్నట్లుగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. దయగల తండ్రి, మరొకసారి విత్తబడ వాక్యం అందరిలో ఫలింపజేసి ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని మీరు దర్శించి నీ సంకల్పంలోనికి అందరిని నడిపించి మహిమగణత ప్రభావం మీరే పొందమని మరలా రేపటి దినమున నీ సన్నిధిలో కలుసుకున్న పర్యంతం మీ తోడు మీ సన్నిధి మాకు దయచేయండి. నాందేడ్ ప్రాంతంలో విత్తబడ్డ వాక్యం ఫలింపచేయండి. మరొకసారి ఆ ప్రాంతం కూడా ప్రార్థన చేస్తున్నాం. మహారాష్ట్రలో మరి 13 జిల్లాల్లో మీ సావుకులు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఫలింపచేయండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలములో మీ అద్భుత కార్యములు జరిగించండి దేవా. ఎవరైతే మినిస్ట్రీని దూషించి ఎగతాళి చేస్తున్నారో వారందరూ సిగ్గుపడుదురుగాక యేసునామములో, నవ్విన వారు ఏడ్చుదురుగాక యేసునామములో, ఎగతాళి చేస్తున్న వారందరూ అవమానంతో ఆత్మహత్య చేసుకుందురుగాక యేసునామములో. దయగల తండ్రి, మీ కార్యాలు జరిగించండి. మమ్మల్ని కూడా ఇంకా మీ పరిచర్యలు ఆయా స్థలాలలో అభిషేకించి వాడుకోరండి అయ్యా. కావలసిన ఆర్థిక దీవెన మాకు దయచేయండి, నడిపింపు దయచేయండి. ప్రతిదీ ఏది అవసరం అదంతా మీ చిత్తంలో మీరు మాకు అనుగ్రహించమని సకల పొంచున చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులు యేసు నామములో గద్దించబడునుగాక, బంధించబడునుగాక. ప్రతి ఒక్కరికి క్షేమమైన ప్రయాణాలు, తిరుగు ప్రయాణం కూడా మీరు దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్థలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించి మహిమ గణిత ప్రభావం మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.